ఏపీలో జనసేన పార్టీ శరవేగంగా విస్తరిస్తోంది. మిత్రపక్షమైన టీడీపీకి పోటీగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే స్థాయికి ఆ పార్టీ చేరుకుంటోంది. కానీ ఓ నియోజకవర్గంలో మాత్రం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందా? కనీసం గ్లాస్ పార్టీకి ఇన్ఛార్జ్ కూడా లేకపోవడంతో క్యాడర్ మొత్తం బిత్తర చూపులు చూస్తున్నారా? జనసేన పార్టీ ఆ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నియోజకవర్గం ఏది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉభయ గోదావరి జిల్లా జనసేనకు కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లోనే అత్యధిక మంది జనసేన ఎమ్మెల్యేలు గెలిచారు. ముఖ్యంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఇదే జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జి లేకుండా పోయారు. గతంలో జనసేన ఇన్ఛార్జిగా ఉన్న పరుపుల తమ్మయ్య బాబు ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులపై దాడి చేశారు. దాంతో ఆయన్ను పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ వేములపాటి అజయ్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు కమిటీ వేశారు. కానీ ఇంతవరకు సస్పెన్షన్ తొలగించలేదు. జనసేనకు నూతన ఇన్ఛార్జ్ను నియమించలేదు. ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా పరుపుల సత్యప్రభ ఉన్నారు. ఈమె నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ఉమ్మడి తూర్పుగోదావరిలోని మహిళా ఎమ్మెల్యేలలో ముందున్నారు. మరోవైపు జనసేన పార్టీ తరపున ఇన్ఛార్జి లేకపోవడంతో మేడిశెట్టి సూర్యకిరణ్ పెత్తనం చేస్తున్నాడని జన సైనికులు వాపోతున్నారు. తమ నియోజకవర్గానికి నూతన ఇన్ఛార్జిను నియమించాలని కోరుతున్నారు. ఇక్కడ బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కేవలం పత్తిపాడులోనే కాదు, కాకినాడ జిల్లాలోనే బీజేపీ ఎదగలేకపోతోంది. కాకినాడ జిల్లాలో టీడీపీని మించి దూసుకుపోతున్న సమయంలో జనసేనకు పత్తిపాడు ఇన్ఛార్జ్ కరువయ్యారు. ముఖ్యంగా పరుపుల తమ్మయ్య బాబు వైద్యులను దుర్భాషలాడడం, నేరుగా ఆసుపత్రులకు వెళ్లి దాడి చేసిన సంఘటన ఆ పార్టీ ప్రతిష్టను రోడ్డున పడేసింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఆయనను సస్పెండ్ చేశారని చెబుతున్నారు. మరోవైపు ప్రతిపాడులో జనసేన ఇన్ఛార్జ్ లేకపోవడంతో క్యాడర్ కూడా కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. దీంతో ఎమ్మెల్యే తెలుగు తమ్ముళ్లను వెంటబెట్టుకుని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె పర్యటనలో జనసేన బీజేపీ కనపడడం లేదు. పూర్తిగా తెలుగుదేశం నాయకులతోనే ఆమె కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 60 మంది ఓటర్లకు ఒక కుటుంబ సాధికారక సారథులను నియమిస్తోంది. ఈ నియామకంలో పత్తిపాడు టీడీపీ 100% పూర్తి చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరిలో మొదటి స్థానం, రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది. ఇక్కడ జనసేన లేకపోవడం టీడీపీకి బాగా కలిసి వచ్చింది. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన వరపుల సుబ్బారావును నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరికి బాధ్యతలు అప్పగించారు. దీంతో పరుపుల సుబ్బారావు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. గతంలో ముద్రగడ పద్మనాభం పత్తిపాడు నుంచి గెలిచినా అనంతరం ఆయన పిఠాపురానికి వెళ్లడంతో నియోజకవర్గంలో పట్టు కోల్పోయారని వైసీపీ నాయకులు అంగీకరిస్తున్నారు. గిరి కూడా అప్పుడప్పుడు మాత్రం వచ్చి వెళ్తున్నారు. పార్టీలో చురుగ్గా పాల్గొనడం లేదని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోపక్క టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన మధునూరి మురళీకృష్ణరాజు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో ముద్రగడ వర్గం దీనిని సహించలేకపోతోంది. ఇన్ఛార్జ్ మా నాయకుడా లేక మురళీకృష్ణనా అని అడుగుతున్నారు. మొత్తం మీద బీజేపీ బలపడలేకపోవడం, వైసీపీలో కుమ్మలాటలు, జనసేనకు నాదుడు లేకపోవడంతో ఇక్కడ తెలుగుదేశం ఏకఛత్రాధిపత్యంగా దూసుకుపోతోందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. చూడాలి ప్రతిపాడు నియోజకవర్గం విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.